యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలమొందుదురు. యెరెమీయా గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనం. దేవునికి తన ప్రజలైన వారు ఆనందంగా ఉండాలని కోరిక. వారిని ఆనందభరితులుగా చేయుట కొరకు వారి పక్షంగా ఎంతటి కార్యంనైనా ఆయన చేయగలడు. దేవుని ఆనందం ఉన్నవాడు అది లేని వాడి కంటే దేవుని కోసం బలంగా ఉంటాడు. నిజమైన ఆనందం మనకు ఎక్కడ దొరుకుతుంది? ఈ లోకంలో కాదు, ఈ లోకంలో ఉన్న వస్తువుల వల్ల కాదు, ఏ మనిషిలోనూ ఈ ఆనందం లేదు. దేవునిలో మాత్రమే ఆ ఆనందం మనకి దొరుకుతుంది. కనుక ఈ దినాన్న వాక్యాన్ని బట్టి ఏ విషయంలోనూ దుఃఖించక యెహోవాను బట్టి సంతోషించండి. ఆయన మీ హృదయ వాంఛలను తీర్చును. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మేము ఏ విషయంలోనూ దుఃఖపడక నీ యందు ఆనందిస్తూ నీ సన్నిధిలో నీవిచ్చే బలము చేత ముందుకు కొనసాగే కృపని ఈ దినాన మా అందరికీ దయచేయమని యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.